కేజీఎఫ్ అనే ఒక సినిమా వచ్చింది ఆ మధ్య. ఒకటి కాదు 2 పార్ట్లు, 1, 2 అని. నేను సగం చూసి ఇక అంతకన్నా ఆ బీభత్సాన్ని చూడలేక మానేశా. ఏమిటంటే ఒక గోల్డ్ మైన్, బంగారపు గనిలో భయంకరమైన నేరాలు జరుగుతుంటాయి. వర్కర్లని బానిసల్లాగా చూస్తుంటారు, వెట్టి చాకరీ చేయిస్తుంటారు, చంపేస్తుంటారు, రేపులు చేస్తుంటారు, నానా హింసిస్తుంటారు. ఇక ఏ పోలీసు వాడు రాడు, ఎవడూ పట్టించుకోడు, చట్టాలు ఉండవు, ఏమీ ఉండవు. మరి ఈ కాలంలో ఇట్లాంటివి జరుగుతాయా? ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి సినిమాలు తీస్తారు అని నేను అనుకున్నా. ఈ మధ్య మా సోదరి విజయభారతి గారు ఫోన్ చేశారు. ఆవిడ నాకు ఒక కథ చెప్పారు. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ సినిమాలో చూపించింది చాలా తక్కువ. అక్కడ అదేదో బంగారపు గనిలో ఎక్కడో ఒక ఫిక్షన్లో వాడు చెప్పిన దానికన్నా మన కళ్ళ ముందు ఈ 20-24 సంవత్సరంలోనే అంతకు మించిన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, చాలా కాలంగా జరుగుతున్నాయి అని. అది చూస్తే నాకు అర్థమైంది, దాన్ని కనుక ఏదైనా సినిమా తీస్తే కేజీఎఫ్ 3.0 అయిపోతుంది. అది ఆమె ఊరికే చెప్పడం కాదు, ఆమె జాతీయ మానవ హక్కుల సంఘంలో ఆనరబుల్ మెంబర్గా ఉన్నారు. ఆ విషయాలు విచారించడానికి ఈ మధ్యనే అక్కడికి వెళ్ళారు. 3 రోజులు దర్యాప్తు చేశారు. ఆ ఇష్యూ ఇప్పుడు బ్రహ్మాండమైన జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అదే ప్రధాన అంశమైంది. అది ఆ బీభత్స ప్రధానమైన కథ నేను చెప్పే కన్నా వారిని నేను ఆహ్వానించాను. వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే విజయభారతి గారు, మీరు ఇంతకుముందు రాష్ట్రీయ సేవికా సమితి దానిలో మీరు ఒక వీరనారి, వీర మహిళగా నేను చూశాను. కానీ మొన్న ఈ మధ్య మీరు జాతి మొత్తాన్ని దృష్టిని ఆకర్షించినటువంటి ఈ సందేశ్ ఖాళీ కలకత్తా దగ్గర ఉన్న దాని విషయంలో మీరు వెళ్ళారు, దర్యాప్తు చేశారు కదా. ముందు బ్రీఫ్గా అసలు ఏమిటి ఆ కథ, అక్కడ ఆ పరిస్థితులు ఏమిటి, మీ దృష్టికి ఏమొచ్చింది అన్నది కొంచెం వివరంగా చెప్పండి మన వాళ్ళకి. నమస్కారం సార్. నాకు మన యొక్క ఇదం బ్రాహ్మ్యం మాధ్యమంగా మన శ్రోతలందరినీ కూడా కలిసినట్టు గొప్ప భాగ్యాన్ని నాకు కలిగించారు. ఈ జరిగినటువంటి అంశాన్ని వాళ్ళ ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక సదవకాశం కూడా ఇది నాకు. ఎందుకంటే జాతిలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. సందేశ్ ఖాళీ అనేది ఒక దివి లాంటిది. అది దీవి అంటారు కదా, దీవి లాంటిది అది. ఒక విధంగా దివి కూడా, ఎందుకంటే సుందర్బన్స్కి దగ్గరలో మంచి వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి 24 పరగడాల భూమి అంటారు కదా, ఈ కలకత్తాలో ఆ భూమి అనమాట. కోల్కతాకి దగ్గర ఎంత దూరం ఉంటుంది? కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనం అక్కడి నుంచి నది దాటుకొని లోపలికి వెళ్ళాలి. చుట్టుపక్కల అందమైనటువంటి చెట్లు, చాలా అందం అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది హృదయానికి. అయితే అక్కడ మాత్రం ఒక భయంకరమైనటువంటి భయానకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక నరకం అని మనం అంటారు కదా, మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఆ నరకం అనేది అక్కడ ఉంది అనేది సభ్య సమాజానికి తెలియదు. అంటే సభ్య సమాజానికి తెలియనివ్వకుండా అక్కడ చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ సందేశ్ ఖాళీలో ఒక్కసారి నాకు ఆ దృశ్యం కళ్ళ ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు కూడా నా హృదయం అంతా పిండేసినట్టు అయిపోతుంది. ఇక స్త్రీలకి, వృద్ధులకి, పసిపిల్లలకి, చదువుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన యొక్క రాజ్యాంగము అనేక రకమైన హక్కులను ఇచ్చింది, ఎంతో భద్రత కల్పించింది, అందుకోసం ఎన్నో చట్టాలు చేసింది. వీళ్ళు చాలా హ్యాపీగా బ్రతకాలి, మహిళ కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానివ్వండి. అటువంటి మంచి హక్కులు ఉండి చట్టాలు ఉన్నటువంటి ఈ దేశంలో, అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో, కలకత్తా లాంటి మహానగరానికి అతి తక్కువ దూరంలో ఉన్న ఏరియాలో ఇంత గొప్ప విపరీతమైనటువంటి విపత్కరమైన పరిస్థితిని పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు ఎదుర్కొంటున్నారనేది చూసారా, అది కలచేసేటువంటి సంఘటన. అది ఏమిటి నరకం, ఎలా ఉంటుంది? ఈ సందేశ్ ఖాళీ అనే దానికి మనం సినిమాలో చెప్తూ ఉంటారు కదండి, సినిమాలు చాలా తక్కువ చూపిస్తారు. సినిమాల్లో ఒక రాక్షసుడు ఉంటాడు, లేదా ఒక డాన్ ఉంటాడు. ఈ డాన్ ఎట్లా చెప్తే అట్టనాలు, వాడి ఆజ్ఞ, వాడి కనుసన్నలు అందరూ బ్రతకాలి. అటువంటి ఒక డాన్ పరిపాలన చేస్తున్నారు అక్కడ. ఏమిటా డాన్ పేరు? షేక్ షాజహాన్. షేక్ షాజహాన్. వానికి ఇద్దరు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇద్దరు
షిబు హజరా ఒకడు, ఇంకోటి వచ్చేసి ఉత్తమ్ సర్దార్. వీళ్ళు కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. ఈ షేక్ షాజహాన్ అనేవాడు ఏంటంటే ఈ సందేశ్ ఖాళీని తన యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకున్నాడు. ఎలా ఇరికించుకున్నాడండి? అంటే ఈ సందేశ్ ఖాళీలో సార్ మొత్తం 2 లక్షల మంది ఉంటారు, మ్యాక్సిమం హిందూస్ వాళ్ళందరూ కూడా. ఈ 2 లక్షల మందిలో కూడా 50,000 మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అక్కడ చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పొలాన్ని చక్కగా గంగాసాగరం, అది నదీ పరివాహక ప్రదేశాలు, చక్కగా వాళ్ళు ఏంటంటే ఈ తరతరాల నుంచి పంటలు పండించుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి ఆ ప్రదేశంలోకి ఈ షేక్ షాజహాన్ అడుగుపెట్టాడు. దగ్గర 2011 నుంచి జరుగుతుందండి. వాడు అడుగుపెట్టిన తర్వాత వీళ్ళందరికీ ఒక వల వేశాడు. మీ యొక్క పొలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇవ్వండి, నాకు ఇచ్చేశారంటే నేను మీకు ఏంటంటే చక్కగా ఇక్కడ చెరువులు చేపలు చేస్తాను, ఈ చేపల్లో మీరే ఇక్కడ ఉద్యోగస్తులుగా ఉంటారు, మీ పొలానికి తగినంత డబ్బులు నేను మీకు ఇస్తాను, మీ పేపర్లన్నీ నాకు ఇవ్వండి అని రాయించుకున్నాడు. అంటే వ్యవసాయ భూములు అంతకుముందు జనరేషన్స్ నుంచి తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూములు అవి. ఓకే, అద్భుతమైన సారవంతమైన భూములు. అంతా చిన్న చిన్న వాళ్ళు, అందరు చిన్న చిన్న వాళ్ళు. ఒక్కోళ్ళకు ఉంటే ఒక అరెకరం ఉంటుంది, 1 ఎకరం ఉంటుంది, 35 ఎకరం ఇలా ఉంటుంది. పెద్ద భూస్వాములు ఎవరు లేరు. వాళ్ళు భూస్వాములేం కాదు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంత సాధారణ ప్రజ అంటే ప్రతి ఇంటి ముందు ఆ చిన్న గుడిసెల్లోనే ప్రతి ఇంటి ముందు ఒక తులసి చెట్టు, ప్రతి ఇంటి మహిళ ఇంత పెద్ద బొట్టులు పెట్టుకొని అబ్బో అపర కాళీ అమ్మవారు ఇక్కడ వచ్చి తిరుగుతూ ఉందా అనిపిస్తుంది మనకి. ఆ పేర్లు కూడా సందేశ్ కాళీ, జలై కాళీ, ధమై కాళీ, ఇట్లా కాళీ పేరుతోనే ఉంటాయి. ఆ యొక్క దీవిలో ఉన్నటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా పడవల్లోనే వెళ్ళాలి, పడవల్లో రావాలి. అయితే వీడు ఎప్పుడైతే వీడి హస్తగతం చేశారో వీడేం చేశాడంటే పొలాలు మీకు ఇస్తే మీ పొలాలను నేను ఇంకా బాగు చేస్తాము తీసుకున్నాడు. మీకే దాంట్లో నేనేమిటి పని కూడా కల్పిస్తాను, మీరు ఎంతకాలం ఇంత చిన్న భూములు దగ్గర పెట్టుకొని ఎంత పంట పండిస్తే మీరంతా బ్రతకగలరు, కాబట్టి ఈ భూమినంతా మాకు ఇచ్చేసేయండి, ఇవన్నీ కలిపి నేను బ్రహ్మాండంగా సాగు చేయిస్తాను, మంచి వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారంలో సాగులన్నింటినీ మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తీసుకుంటాను. ఒక మభ్య పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అమాయక ప్రజలు, చదువు సంధ్య ఏమీ లేదు వాళ్ళకి. వాడి మాటలు నమ్మారు, ఇచ్చారు. వాడేమంటే ఈ షిబు హజరా, ఈ ఉత్తమ్ సర్దార్, వీళ్ళే కాకుండా అనేక మంది గాజీ, అనేక మంది వీడికి వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ షాజహాన్ అండి, షేక్ షాజహాను ఇక్కడ వాడారంటారు, వాడు బంగ్లాదేశీయుడని అంటారు. సో ఈ షేక్ షాజహాను తన యొక్క మనుషుల్ని పెట్టుకొని చక్కగా తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆయన అక్కడ రాజకీయాలు చేస్తున్నాడు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ సందేశ్ కాలేందు ఒక పట్టు కలిగినటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచి గెలిచేవాళ్ళు అంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కంపల్సరీ ఇక్కడి నుంచే గెలుస్తారు. మీకు గుర్తుందో లేదో పోస్ట్ ఎలక్షన్స్లో, గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనేక మంది హిందువుల మీద విపరీతమైన దాడులు జరిగాయి. ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడక ముందు వాళ్ళు ముందే చెప్పారు వాళ్ళు ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చినా మీరు హింసపడక తప్పదు, మాకు అననుకూలంగా వచ్చినా హింసపడక తప్పదు. బీజేపీ జెండా కట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇళ్ల మీద పడి కొట్టారు, ఇళ్లలోకి దూరి ఇళ్లలోనే తల్లుల మీద, తల్లుల ముందు ఇక్కడేనండి ఈ ఏరియాస్లోనే. అయితే వీడేం చేశాడంటే ఇవన్నీ తన ల్యాండ్ గ్రాబ్ చేసేసుకున్నాడు. గ్రాబ్ చేసేసుకుని ఆ బంగారం లాంటి పొలాల్ని వాడు చెరువుల చేపలు చేశాడు. చెరువుల చేపలు చేసిన తర్వాత ఆ చెరువుల చేపల్లో ఎవరయ్యా ఎంప్లాయీస్ అని అంటే అందరు రోహింగ్యాలు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లిమ్స్, రోహింగ్యాలు వీళ్ళని పిలిపించి వాళ్ళకి తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ వాళ్ళు వీళ్ళకి మాత్రం అక్కడ చోటు. మిగతా చాలామంది ఉన్నారు, సభ్య సమాజం ఉంది, కానీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు ఏం పట్టించుకోలే. ఎందుకంటే వాళ్ళంతా చదువుకుంటున్నారు, బయటకు వెళ్తున్నారు, వస్తారు, ఉద్యోగాలు, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడులు అవన్నీ ఉన్నాయి. నోరు నోయి లేనటువంటి పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, ఎస్టీలు వాళ్ళు. కాబట్టి అనుకున్న ప్రకారం వాళ్ళకి జీతాలు ఇచ్చాడా, పనిలో పెట్టుకున్నాడా? ఎక్కడ జీతాలండి, ఆ జీతాలు ఇవ్వడమే ఉంటే ఇంత బాధ ఎందుకు? ఎవరైతే పని అడిగారో పని అడిగిన వాళ్ళు మోకాళ్ళ చిప్పలు పగిలిపోయినాయి, భుజాలు ఇరిగిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు ఎవరు మాట్లాడినా
వాళ్ళని ఎంత కిరాతకంగా హింస పెట్టేవాడంటే డబ్బులు ఇచ్చిందిలా పెట్టింది లేదు. అట్లా డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్ గ్రాబ్ చేసుకుని మొదలుపెట్టిన వీడి కథలు వీడు వెళ్ళి చెప్తాడు. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉంది, వీడి శిష్యులు వెళ్ళి చెప్తారు అందరు పార్టీ మీటింగ్ రావాలి, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళంతా రావాలి, మగవాళ్ళంతా రావాలి. రాలేదనుకోండి రాని వాళ్ళని పట్టుకొని దారుణంగా కొడతారు. మాకు చెప్పారు పసిపిల్లల్ని ఇట్లా తిప్పి నేలకేసి బాస్తారు. వాడు కంసుడు బాధుడు అన్నారు మనం. కంసుడు కనీసం వాడి ప్రాణానికి హాని ఉందని ఆకాశవాడి అశరీర వాడిని చెప్తే వాడు అప్పచెల్లి మమకారం చంపుకొని చేశాడు. ఇక్కడ ఈ వెధవలు చేసే పనిది. వీళ్ళకి శారీరకంగా లొంగకపోయినా, వీళ్ళని డబ్బులు అడిగినా, మాకు ఉద్యోగం ఏదైనా నిలదీసినా, పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నా నరకం చూడాలి వీళ్ళు. సార్ మీకు అసలు మేము అక్కడికి వెళ్ళడానికి ముందు జరిగినటువంటి అంశాలు చెప్తాను సార్. ముందు చెప్పండి. మేము అక్కడికి వస్తున్నాము, ఈ విధంగా జరుగుతుంది, దారుణంగా సందేశ్ ఖాళీలో దారుణాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళు గొంతెత్తారు, పేపర్లో వచ్చింది కాబట్టి మేము వెంటనే సూమోటోగా స్వీకరిస్తున్నాము. మాకు ఇమీడియట్గా మీరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్కి పంపించారు. మా యొక్క అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళిన వాళ్ళ మీద దాడి జరిగింది కదా, అది మీరు ఎంటర్ అయిన తర్వాత జరిగిందా ముందు జరిగింది? మేము వెళ్ళక ముందే జరిగింది. అది కూడా ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు మేము వెళ్ళక ముందే వెళ్ళారు. ఆయన తల పగలగొట్టడం జరిగింది. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఈ షేక్ షాజహాన్ ల్యాండ్ గ్రాబింగ్, అక్కడ జరుగుతున్న ఎక్స్ట్రాషన్, మనీ బాగా లాక్కోవడం, అందరికి ఎవరికి ఇవ్వకపోవడము, దీని వెనక చాలా ఉన్నాయండి. అసలు దేశం మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ మీద తలకాయ పగలగొట్టడం అప్పుడే జరిగిందేమో దేశంలో. షేక్ షాజహాన్ కదండి వాడు. సో అప్పుడే యాక్చువల్ అది తెలిసిన తర్వాత సూమోటుగా స్వీకరించి స్టేట్ గవర్నమెంట్కి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి, సెక్రటరీ గారికి, అందరికీ అక్కడ సుమోటో తీసుకున్నాం. ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం మీడియా వార్తల ద్వారా. ఎన్హెచ్ఆర్సీ ఏదైనా ఇన్సిడెంట్ పేపర్లో చూసినా అది వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చూస్తే ఇమీడియట్గా సుమోటో స్వీకరించారు. కంప్లైంట్లు వస్తాయి, సుమోటోగా స్వీకరించడం ఒక విధానం ఉందన్నమాట. తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఇమీడియట్గా మాకు ఇన్ని వీక్స్ లోపల మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఏమైంది అనేదిని ఇస్తూ అక్కడ నన్ను అడిగారు. ఏమా ఇన్వెస్టిగేషన్ కూడా పంపించవచ్చు అనమాట. ఎక్కడైనా విపరీతం జరుగుతున్నాయంటే ఎన్హెచ్ఆర్సీకి ఆ రైట్ ఉంది, ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఒక బృందాన్ని పంపిస్తుంది. నేను వెళ్తానండి అన్నాను. నేను కమిషన్ మెంబర్గా నాతో పాటు ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ, వీళ్ళ నలుగురు కూడా నాతో పాటు వచ్చారు. నాతో పాటు ఎప్పుడు ఉంటుందన్నమాట మా స్నేహితురాలు కుమార్తె వేద సంహిత అని తను కూడా వచ్చింది. మేము అందరం వెళ్ళామండి. సరే అక్కడికి వస్తున్నాం, స్టేట్ గెస్ట్గా ప్రకటించాలి. స్టేట్ ఎప్పుడు వెళ్ళారు మీరు? మేము ఫిబ్రవరి 21వ తారీఖు వెళ్ళామండి. వెళ్ళే ముందు మా దగ్గర నుంచి ఎన్హెచ్ఆర్సీ మా చైర్పర్సన్ గారు అడిగారు, ఈ విధంగా మా టీం వస్తుంది, అక్కడ ఏం జరిగింది చూడడానికి, స్టేట్ గెస్టులుగా వాళ్ళని ప్రకటించి వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వండి అని. వెంటనే తృణమూల్ అధ్యక్షురాలు నేను ఇవ్వను, సీఎం గారు ఇవ్వనన్నది, మమతా బెనర్జీ గారు దీది ఏమి ఇవ్వనన్నది అనేటప్పటికీ వెంటనే సరే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము చేసుకుంటామని చెప్పేసి సిఆర్పిఎఫ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమనుకుందాం, ఎందుకు వచ్చిన బాధ అనుకుందాం, ఎన్హెచ్ఆర్సీ అంటే చాలా పవర్ఫుల్ వింగ్, అది కమిషను. వెంటనే స్టేట్ గెస్ట్గా ప్రకటిస్తూ అక్కడ ఒక పెద్ద హోటల్, సెవెన్ ఇన్ హోటల్ అని ఒకటి ఉంది, స్టార్ హోటల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో, అక్కడ అరేంజ్మెంట్ చేసింది. తన యొక్క పోలీసుల్ని పెట్టింది. మాకు సిఆర్పిఎఫ్ బలగాలు మాతో ఉన్నాయి. దగ్గర ఒక 70-80 మంది వచ్చారు మాకు. విశేషం అండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక 60-65 కిలోమీటర్ల దూరంలో సందేశ్ ఖాళీకి ఈ షేక్ షాజహాన్ యొక్క మార్కెట్ ఉంది, చాలా పెద్ద మార్కెట్. ఎక్కడైతే ఈడీ గారి కారు ఆపి ఆయన తల పగలగొట్టారో అక్కడే మాకు స్టేట్ పైలట్ కారు వచ్చి ఆ కారు అక్కడే ఆగింది. వెనక నేనున్నాను, వెనక కారులో. ఇమీడియట్గా నేను చెప్పాను, ఆపకండి, వాళ్ళ పైలట్ కారు లేకపోయినా లేదు, మనం వెళ్ళిపోయేది అన్న. వెళ్ళిపోదామని చెప్పేసి మేము బయలుదేరేటప్పటికి ఇంకేం చేయలేక ఆ కారు బయలుదేరింది. అంటే ఒక వెల్ ప్లాన్డ్ అనమాట అంత వాళ్ళు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ సందేశ్ ఖాళీ లోపలికి వెళ్తూ ఉంటేనండి ఒక మౌనం, ఒక శ్మశాన నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది చూసారండి, అలా ఉంది వాతావరణం. సరే అక్కడికి లోపలికి మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కానీ చూసారంటే యూట్యూబ్లో
ఎన్హెచ్ఆర్సి టీమ్ అండ్ సందేశ్ కాళీ అని గుర్తు వస్తుంది. లోపలికి వెళ్తుంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి, 5 ఏళ్ల వాళ్ళు, 6 ఏళ్ల పిల్లలు, ఎవరిని చూసినా, ఒక పోలీసు వాళ్ళని చూసినా, లేదంటే ఒక కారు చూసినా, వ్యక్తి కొత్త వాళ్ళని చూసినా కేరింతలు కొడతారు. అట్లాంటిది ఏ బిడ్డల మొఖాన కేరింతలు లేవు. ప్రతి బిడ్డ మొక్కలో ఒక భయం, ఒక ఆందోళన, ఒక కన్నీటి తెర, మౌనం. 8, 5, 6 ఏళ్ల వయసు పిల్లలు ఆ దృశ్యం చూస్తారు కండి. మేము మా టీంలో 3 లేడీస్ ఉన్నాం. మాకు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి. బిడ్డల్ని పలకరించినా కూడా అమ్మని పట్టుకొని ఇట్లా చూస్తున్నారు భయంగా. వాళ్ళ జీవితాల్లో నవ్వు అనేది లేదు. ఆ తర్వాత అక్కడ ఒక అమ్మాయిని అడిగా, ఎవరైతే ఈరోజు రేఖా పాత్ర అని ఎంపీగా నిలబడ్డదో ఆ అమ్మాయిని ముందు కదిలిచ్చాం. అమ్మాయి ముసుగేసుకొనే ఉంది. ఎందుకనంటే ముసుగు తీస్తే ఆ అమ్మాయి చెవు దగ్గర నుంచి మూతి దాకా అమ్మాయి కోసేసి ఉందన్నమాట. వీళ్ళే. ఎందుకంటే ఈ అమ్మాయి రేప్కి ఎదురు తిరిగిందని, తన్ని రేప్ చేయబోతే ఎదురు తిరిగిందని పట్టుకొని వాడి చేతుకుండే ఈ యొక్క గాజు ఏదో ఉంటుంది, కంకణం లాంటిది పెట్టి కొడితే ఆ కంకణంతో అది అట్లా చీరిపోయింది. ఆమె ఇప్పుడు నిలబడ్డది, ఎంపీగా నిలబడ్డది అమ్మాయి. సో అమ్మాయి దగ్గర 3 పిల్లలు ఉన్నారు. వెళ్ళాము. ఏమ్మా నువ్వు కాస్త మేము ఇంత దూరం నుంచి వచ్చాం కదా, మాకు విషయం చెప్పమ్మా అంటే, మేము ఇప్పుడు నోరిప్పామనుకోమ్మా, రేపు తెల్లారుజాముకి పోలీసుల వేషంలో వస్తారు షేక్ షాజహాన్ మనుషులు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమంటే తీసుకెళ్ళిపోయి చంపేస్తారు, మా తలలు ఎగరగొట్టి బంతులు ఆడుకుంటామని చెప్తారు వాళ్ళు. అట్లా చాలామంది కూడా చేశారు. అందువల్ల నేను ఏం మాట్లాడలేను అని చెప్పి పాప అమ్మ ఏం మాట్లాడలే. మేము అన్నాం అప్పుడు, సరే అమ్మ నువ్వు ఎలా చచ్చిపోతావు కదా, ఎలా వాళ్ళని చంపేస్తారని డిసైడ్ అయిపోయాం. చచ్చిపోయాను అనుకో, నువ్వు నీ బిడ్డ బాగా బతకాలి కదా, అది కోరుకుంటున్నావా లేదా? కోరుకుంటున్నాను, నా పిల్లలు బాగా బతకాలి. సో నీ పిల్లలు బాగా బతకాలి అని అంటే నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మేమేమంటే ఢిల్లీ దాకా తీసుకెళ్తాము. మీరు షేక్ షాజహాన్ అరెస్ట్ చేపిస్తారా, సిబిఐకి అప్పచెప్పిస్తారా అని అడిగింది. అప్పుడు ఇంకొక 4-5 అట్లా ఆడవాళ్ళు వచ్చి గుమిగొడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట, షేక్ షాజహాన్ అరెస్ట్ చేస్తారా, మీరేమంటే సిబిఐ కేసు అప్పచెప్పిస్తారా అంటే, సరే తప్పకుండా చేయిస్తామమ్మా అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఫారాల్లో వాళ్ళ దగ్గర ఫామ్స్ అన్నీ పట్టుకొచ్చారు. వాళ్ళకి జరిగిన బాధలంతా కూడా ఒక్కడొక్కరు చెప్పడం మొదలుపెట్టారు. ఆ సందేశ్ ఖాళీలో ఈ ల్యాండ్స్ తీసేసుకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు, పని ఇచ్చేది లేదు. వాళ్ళని ఎదురు తిరిగి అడిగితే తలలు పగలు కొట్టడము, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడము, చంపేయడము, పిల్లల్ని కొట్టడం, ఇది ఒక వింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ హింస. రెండో హింస, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, రావాలి కబురు. అన్నం తింటున్నా, ఒంట్లో బాగలేకపోయినా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి. ఏ ఇంట్లోంచైనా ఎవరైనా ఆడవాళ్ళు మేము రామన్నారంటే ఒక 10 మంది గూండాలు వచ్చేసి ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలి ఈ ఆడవాళ్ళు. మగవాళ్ళు వచ్చేసి అన్నీ అందుబాటు చేస్తూ ఉండాలి. వాడు కొంతమందిని ఐడెంటిఫై చేసుకొని వీళ్ళని ఉండమంటాడు. ఉండమన్నప్పుడు ఈ అమ్మాయిలు ఉండకపోతే వాళ్ళ పెద్దవాళ్ళని అక్కడ వాళ్ళ ముందే కూర్చోబెట్టి కొడతారు. ఈ హింసలు పడలేక లొంగిపోయేవాళ్ళు కొంతమంది, ఎదురు తిరిగి హింసలు పడ్డవాళ్ళు కొంతమంది. ఈ విధంగా వాడు ఐడెంటిఫై చేయడము, వాళ్ళంతా వాళ్ళకి సుఖాన్ని అందించాలి. ఎదురు తిరిగితే నరక యాతన చూపిస్తారు. ఆ విధంగా ఒక అమ్మాయి ఇంట్లో అయితే వాళ్ళ మామగారిని తీసుకెళ్ళిపోయారు. మామగారు పెద్దవాడు, 70 ఏళ్ళు 72 ఏళ్ళు ఉంటాయి అతనికి. అతన్ని తీసుకెళ్ళిపోయి, నీ మామ ఇక్కడ ఉన్నాడు, నువ్వు వచ్చి ఇప్పుడు సరెండర్ అవుతావా లేదా? వెళ్ళి బతిమిలాడింది. అందరి ముందు చీరబట్టి లాగారు అమ్మాయిని. వాళ్ళ ఎట్టైనా తప్పించుకొని మొత్తానికి వాళ్ళ మామగారిని కూడా తప్పించుకొని తీసుకొచ్చుకుంది. నెక్స్ట్ డే వాళ్ళ మామని పట్టుకెళ్ళారు, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోయి గ్యాంగ్ రేప్ చేశారు. సో ఎవరు మాట్లాడడానికి లేదు. ఈ భయానికి, ఈ రేప్స్కి భయపడి, ఈ యొక్క విపరీతమైన హింసకు భయపడి అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళంతా బ్రతకాలి కదా, పిల్లల్ని బ్రతికించుకోవాలి కాబట్టి ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా, కర్ణాటక, అక్కడ పని చేసుకొని 4 రూపాయలు ఇంటికి పంపించుకుంటారు. వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని వాళ్ళు వదిలిపెట్టరు. అందుగురించి వాళ్ళని దూరంగా హాస్టల్స్కి పంపించుకున్నారు, ఖాళీ చేసేసారు. చిన్న పిల్లల్ని పెట్టుకొని, పెద్దవాళ్ళని పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇంత ప్రాణాంతక పరిస్థితులు ఎందుకు ఉంటున్నారంటే, ప్రతి వ్యక్తికి కూడా తాను నమ్ముకున్న భూమి మీద,
తరతరాల నుంచి వచ్చిన భూమి మీద ఒక ఆశ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మంచి రోజు రాదా, మా బిడ్డలకి ఈ భూమి దొరకకుండా పోతుందా, ఇది ఆశ. ఆ ఆశతో ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. అన్ని హింసలు పడతారు. ఎంతమంది ఉంటారండి అక్కడ? మొత్తము ఎస్సీ ఎస్టీ జనాభా ఉండేది 50,000 మంది అండి. ఇప్పుడున్న వాళ్ళంతా మహా ఉంటే ఒక 15-20,000 మంది ఉంటారు అసలు. ఇది మొత్తం ఆ ప్లేస్లో సందేశ్ ఖాళీలు చాలా వీళ్ళంతా బాధితులే. అందరూ తర్వాత విజయభారతి గారు, ఈ రేషన్ ఇవ్వటంలో కూడా చాలా అన్యాయం జరిగిందని వార్తలు అవేమిటండి మీ దృష్టికి వచ్చినాయా? అయ్యో, మా దృష్టికి ప్రతిదీ 3 రోజులుండి క్షుణ్ణంగా ఉదయాన్నే వెళ్ళిపోవడం, రాత్రి సాయంకాలం 5 దాకా ఉండడం. 5 దాటితే మళ్ళీ అందరికీ ప్రమాదమే. మీకు కూడా అందరికీ ప్రమాదమే. జాతీయ మానవ హక్కుల సంఘమే. మనం ఉండి అక్కడ మనం వెళ్ళింది ఒక పని చేసుకోరాడానికి వెళ్ళాం. అక్కడ ఉండి రప్చర్ చేసుకొని అసలు పని దృష్టికి పోకుండా వెళ్తే ఇంకే లాభం. అయ్యో, అది కూడా ఆ కల్పన కూడా జరిగింది అక్కడ. చెప్తాను మీకు, చెప్పాను కదా, ఫస్ట్ డే అక్కడ ఆపేశారు కార్ని. తర్వాత ఇంకో 3వ రోజు రాబోయే రోజు కూడా జరిగింది, చెప్తాను మీకు నేను. అయితే అక్కడ ఈ అమ్మాయిల మీద జరిగే రేప్స్ గిట్ అన్నిటికీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. పోలీసు కంప్లైంట్ తీసుకోరు. వెళ్ళి షేక్ షాజహాన్ పర్మిషన్ కావాలి, హజరా యొక్క పర్మిషన్ కావాలి, సిబు హజరా పర్మిషన్. వాళ్ళు కానీ తీసుకోమంటే మేము తీసుకుంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంటు వాడిని చూడగానే ఒక కాన్ఫిడెన్స్ రావాలి, ఒక ధైర్యం రావాలి, నాకేం జరిగిన రక్షణ ఇస్తాడనేటువంటి నమ్మకం ఉండాలి. అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ మహిళలు ఎవరు వెళ్ళినా, మగవాళ్ళు వెళ్ళినా కేసులు బుక్ చేసేవాళ్ళు కాదు. గట్టిగా నిలబడి అడిగితే వాళ్ళని కొట్టేవాళ్ళు పోలీసులు. ఇక రేషన్ విషయానికి వస్తే, ఒక కుటుంబానికి 20 కిలోల రేషన్ వచ్చిందనుకోండి, అందులో 15 కిలోల రేషను షేక్ షాజహాన్కి ఇచ్చేయాలి. 3/4. ఎందుకంటే తర్వాత తెలిసింది కొన్ని కోట్ల రేషన్ స్కాములు జరిగాయి అక్కడని. ఎందుకంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోద్ది రేషన్. అక్కడ ఉన్నటువంటి వాడి టీఎంసీ నాయకులుగా వచ్చి అక్కడ ఉండి రేపు దొంగ ఓట్లు వేయాలి కదా, ఈ రోహింగ్యాలకు అందరికి వెళ్ళిపోద్ది. సో అక్కడ జరిగిన విషయం నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. అక్కడ వీళ్ళ నోళ్ళు కొట్టి, వీళ్ళ కడుపు మీద కొట్టి వాళ్ళని బ్రతికిస్తున్నారన్నమాట. ప్రధానమంత్రి మాధ్యమంగా, మన సెంట్రల్ గవర్నమెంట్ మాధ్యమంగా వస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్, ఈ పేదవాళ్ళకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో 4,000 రూపాయలు స్కీమ్ ప్రకారం, ఆ 4,000 వాళ్ళ పేర్ల మీద పడిపోద్ది. అక్కడ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఖాతాలన్నీ వీళ్ళ పేర్లే. వాళ్ళు డ్రా చేసుకునేటప్పుడు వీడి ముందు డ్రా చేసుకోవాలి, వీడి మనుషుల ముందు. 3,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. ఈ నిరుపేదలకు 500 రూపాయలు మిగిలేది. 3,500 వాడికి ఇచ్చేయాలి, వీళ్ళకి మిగిలేదు 500. వాడి మనసుకి ఎప్పుడు మీటింగ్ అనిపిస్తలేదా, ఒక అమ్మాయి మీద మనసు పోయింది, ఆడవాళ్ళ మీద మనసు పోయింది, ఎవరో వచ్చారు, వాళ్ళని ఆనందపరచాలి, స్కూల్లో గంట కొట్టేస్తారు, స్కూల్ పిల్లలంతా వెళ్ళిపోవాలి. ఆ స్కూల్ ఒక బారు, వేశ్యాగృహం అయిపోవాలి. డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరు నోరిప్పడానికి లేదు. ఏ ఒక్క పత్రకారుడు లోపలికి వచ్చేదానికి లేదు. వీళ్ళతో ఎవరు మాట్లాడడానికి లేదు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి వెళ్ళారు. 365 రోజులు కన్నేసి ఉంటారు. రాత్రి పూట ఎవరైనా వచ్చి మాట్లాడి వెళ్తే రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో పోలీసు వాళ్ళ వేషంలో వస్తారు. మిమ్మల్ని రమ్మన్నారు, స్టేషన్కి రండి, బయటకు వస్తే ఎత్తుకొని వెళ్ళిపోతారు అంతే. వీళ్ళ తరఫున మాట్లాడడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కానివ్వండి, ఏదైతే పరిపాలన చేస్తూ ఉందో ఆ పార్టీ వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎవరు వచ్చి వీళ్ళతో మాట్లాడేవాళ్ళు లేరు. వీళ్ళకి ఏమైనా బాధ ఉందా ఏమి అడిగేవాళ్ళు లేరు. పైపెచ్చు వాళ్ళు ఏమైనా గొంతు బయటకి తీసుకొచ్చి అరిచిన, బాధ చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ లీక్ అయినా వెంటనే ఏంటంటే అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి మాట, ఈ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ వీళ్ళంతా అనే మాట, వాళ్ళందరూ కావాలని సృష్టిస్తున్నారు. చాలా శాంతియుతంగా ఉంది అక్కడ ఏం పర్వాలేదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ రికార్డ్ అయినాయా మీ జాతీయ మానవ హక్కుల సంఘం? అన్నీ రికార్డ్ అయినాయండి. పోలీసు వాళ్ళని కూడా నిలబెట్టి దులిపామండి, రికార్డ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాం. ఎప్పుడైతే మొదటి రోజు మేము ఉన్నామో ఇంకా ఒక్కరోజే ఉంటారులే అనుకున్నారు.
అంతకు ముందు రోజు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వాళ్ళు వచ్చారు, చాలా లిమిటెడ్ దీంట్లో వాళ్ళు మాట్లాడుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు వచ్చారు, ఎవరెవరు ఎన్జిఓస్ వచ్చారు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అందరు వచ్చారండి. ఎవరిని కూడా ఎంటర్ కానివ్వరు, ఎవరు లోపలికి రావడానికి లేదు. పోలీస్ ముందే అక్కడ దీది యొక్క పోలీస్ ముందు అక్కడే ఉంటారు. వాళ్ళు ఎవరిని మేము చూసాం. ఇప్పుడు మీకు జరిగినట్టే వాళ్ళకి సహాయ నిరాకరణ ఆ కమిషన్లకు కూడా జరిగినాయా? ఇంకా వాళ్ళకి కంప్లీట్ సహాయ నిరాకరణ, వాళ్ళు రావడానికి లేదు. మేమంటే మాకు పవర్ ఉందని పంపించారు, పవర్ ఉంది కాబట్టి. ఓకే, వాళ్ళకి ఉండొచ్చు పవర్, కానీ ఎన్హెచ్ఆర్సీకి ఉన్న స్పెషల్ పవర్ ఏంటండి? ఎన్హెచ్ఆర్సీ ఏంటంటే అందులో మెంబర్స్ అంతా కూడా సుప్రీంకోర్టు జడ్జి లెవెల్ అండి వాళ్ళకి. తర్వాత మినిస్టర్ ఫర్ స్టేట్ అండి వీళ్ళందరికీ కమిషన్ మెంబర్స్. రెండవది వచ్చేసి ఏమంటే ఎన్హెచ్ఆర్సీ ఎవరినైనా పిలిపించే రైట్ ఉంది దానికి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా ప్రజల యొక్క రైట్స్ వయలేట్ అయినప్పుడు వీళ్ళు స్పందించలేదు, ప్రజలు అడిగినప్పుడు వీళ్ళు స్పందించలేదన్నప్పుడు ఈ యొక్క చీఫ్ సెక్రటరీ నుంచి అందరిని పిలిపించి మాట్లాడే రైట్ ఉంది ఎన్హెచ్ఆర్సీకి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ అడిగే రైట్ ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని, ఎవిడెన్స్ని బేస్ చేసుకొని దానికి ప్రథమ సాక్ష్యంగా ఉన్నటువంటి ఇది కూడా ఉంది. సరే, మీ 3 రోజుల ఎంక్వైరీ తర్వాత ఏమైందండి? మేము 3 రోజులు ఎంక్వైరీ చేసామండి. ఎంక్వైరీలో మేము ఫస్ట్ డే ఎంక్వైరీ అయ్యేటప్పటికీ అప్పుడు వీళ్ళు క్యాంప్స్ పెట్టారు పోలీసు వాళ్ళు. క్యాంపులు పెట్టి గబగబా కంప్లైంట్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10 ఏళ్ళ నుంచి పెట్టిన కేసులని తీయండి అన్నాం. దాదాపు కొన్ని 100 కేసులు ఉంటాయి, ఒక 70 కేసులు మాకు ఇచ్చారు. అన్ని కేసులు తీసుకున్నాం, చదివాము. అన్ని కేసుల్లో కూడా ఏం సెక్షన్లు పెట్టారు, ఏం పెట్టారంటే ఎవరి దీంట్లో రేప్ కేసులు 1-2 తప్పిస్తే సాధారణ కేసులు పెట్టారు. అవన్నీ తీసుకున్నాం. వీళ్ళు ఇచ్చిన ప్రీవియస్ కంప్లైంట్స్ ఉంటాయి కదా, అసలు కంప్లైంట్లు, ఆ కాపీలు తీసుకున్నాం. అకార్డింగ్ దట్ కాపీ ఏం సెక్షన్స్ వస్తాయో మేము చూసి చెప్పాం, అవి కూడా తీసుకున్నాం. మేము అక్కడ కమిషన్లో మేము సబ్మిట్ చేసామన్నీ. అవన్నీ కూడా కలకత్తా హైకోర్టు కూడా పంపించారు ఎవిడెన్స్ కింద. మేము వేసిన అయ్యే కూడా అక్కడ అలౌ అయింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగాం, మీరు ఎందుకున్నారు ఇక్కడ? ఎవరిని అడిగినా, ఏ డిపార్ట్మెంట్ వాడిని అడిగినా మేము కొత్తగా అపాయింట్ అయ్యామండి, కొత్తగా అపాయింట్ అయ్యాం, మాకేం తెలియదు. ఇది అక్కడ చెప్పే ఆన్సర్. కాబట్టి వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నారు, వాళ్ళకి జీవనాధారం లేదు, వాళ్ళకి ఒకవైపు నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేషన్ లేదు, వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఓటు వేయాలి అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు ఓటేశారమ్మా అంటే, ఓటు అంటే ఇదే కదా, బొట్టు పెట్టించుకొని రావడమే కదా. బొట్టు పెట్టేసి పంపించేస్తారు, వీళ్ళకి బొట్టు పెడతారు, వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి సభ్య సమాజంలో మీడియాకు తెలియడానికి లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరు కూడా అక్కడికి రావడానికి లేదు, పొలిటికల్ పార్టీస్ రావడానికి వీల్లేదు, పోలీస్ వ్యవస్థ వీళ్ళ వైపు నుంచి ఏ విధంగా కూడా స్పందించదు. షేక్ షాజహాన్ ది డాన్, ఆయన ఏది చెప్తే అది. ఇది ఒక్క రోజు కాదు, 2011 నుంచి జరుగుతుంది, 13 ఏళ్ళుగా జరుగుతున్నది మన కళ్ళ ముందు. సరే, మీ ఎంక్వైరీ అయిన తర్వాత ఏం చేశారు? మీ రిపోర్ట్ ఏమైందండి? మేము రిపోర్ట్ తయారు చేసాం సార్. రిపోర్ట్ తయారు చేసి తీసుకొచ్చి ఫొటోస్తో సహా అంతా మొత్తం క్లియర్గా మేము మా కమిషన్లు ఇచ్చాము. కమిషన్కి ఇచ్చిన తర్వాత కమిషన్లో ఫుల్ బెంచ్ కూర్చొని రికమెండేషన్స్ తయారు చేస్తాం. కొన్ని రికమెండేషన్స్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించాము. మా ఫుల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మొత్తం కూడా, ఇది హైకోర్టులో ఉంది కేసు, హైకోర్టుకు పంపించాము. మేము కూడా అందులో ఇంప్లీడ్ అవుతూ ఒక ఐఏ వేసాము. మా ఐఏ అలో అయింది, మా ఎవిడెన్స్ అంతా ఇచ్చాము వాళ్ళకి. ఇది చాలా పెద్ద ప్రొసీజరు. విశేషము, ఆ జలైకాళి కానీ, దమాకాళి కానివ్వండి, సందేశ్ కాళి కానివ్వండి, ఈ 3 ఏరియాస్లో మేము తిరిగినప్పుడు అందరు నోటి గుండా ఒక్కటే, షేక్ షాజహాన్ అరెస్ట్ కావాలి. షిబు హజరా అండ్ ఈ ఉత్తమ్ సర్దార్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అప్పటికి ఈడీ తలబగలు కొట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు. వీడిని అరెస్ట్ చేయలే, వాడు అక్కడక్కడే ఉన్నాడు. మేము వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే వీడిని అరెస్ట్ చేశారు.
సిబిఐకి అవును దాన్ని అప్పచెప్పారు. మీ రికమెండేషన్స్ ఇదే అదే కదా రిపోర్టు? అవునండి. రికమెండేషన్స్ ఏం చేశారు? మేము చేసిన రికమెండేషన్స్, మొదటి రికమెండేషన్ ఏంటంటే మేము ఇచ్చింది, ఈ బాధలు ఎవరైతే ఇంత విపరీతమైన బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిపాలకులు సరైన పాలన అందించాలి. తర్వాత వాళ్ళకి మనసులో ఉన్న కష్టాన్ని చెప్పుకుంటే స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి అనుకూలత ఇవ్వాలి. పైపెచ్చు మాకు ఇవన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, పోలీసు రక్షణ వ్యవస్థ ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని ముందు వాళ్ళకి బిల్డప్ చేయాలి. ఒకటి, ఈ లోకల్ కమ్యూనిటీ ఎవరైతే భయపడిపోయి ఉన్నారో, బెదిరిపోయి ఉన్నారో, ఒక అమాయక ఉన్మాద స్థితిలో ఉన్నారో, ఏమి తోచుబాటు కానీ దీంట్లో ఉన్నారో, అలాంటి వాళ్ళకి తిరిగి ఏ విధంగా మేము కూడా మా బాధను చెప్పుకోగలం, మేము సాధారణ జీవితాలకు వెళ్ళగలము అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటటువంటి వాతావరణాన్ని అక్కడ తీసుకురావాలి సార్. అదొకటి. విక్టిమ్స్ తర్వాత ఎవరైతే మాకు రిపోర్ట్లో సహకరించారో ఇవ్వడానికి, ఈ సాక్షులకి వీళ్ళందరి ప్రాణానికి భద్రత ఉండాలి, వీళ్ళకి ప్రాణ భద్రత కల్పించాలి. తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు సరిగ్గా బ్రతికేటటువంటి వాతావరణ పరిస్థితి అక్కడ నిర్మాణం చేయాలి. తర్వాత కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అక్కడ పెట్టాలి. పెట్టి మీకేం పర్వాలేదు, మీకేం కావాలో చెప్పండి, మేము ఉన్నాం, మా ద్వారా మీకు చేయిస్తాం అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి. ఎందుకంటే అందరు ఏదో ఒక దీంట్లో ఉన్నారు, మా జీవితం ఇంతేనా, మేము ఇంకా బ్రతకమా, మా పిల్లలు ఇంతేనా, భర్తలు ఎక్కడో ఉన్నారు, పెద్దవాళ్ళు మూలుగుతూ ఉన్నారు, ఆడవాళ్ళంతా రేప్స్ గురై ఉన్నారు, పసిపిల్లలు ఇది ఉన్నారు. కాబట్టి మా జీవితం ఇంతేనా అన్నటువంటి ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి, గందరగోళ స్థితిలో ఉన్నటువంటి వీళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ కావాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి. అవి చేయాలని చెప్పామండి. తర్వాత తరతరాల నుంచి ఏదైతే ల్యాండ్ వీళ్ళు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారో తిరిగి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించేయాలి. ల్యాండ్ గ్రాబ్ చేసేసుకున్నాడు, ఇన్నేళ్ల నుంచి వీళ్ళ చేత పని చేయించుకుంటున్నారు, పనికి రమ్మంటారు, చలి బయటకు వెళ్ళలేరు, ఆ సమయంలో పనికి రాము అన్నారనుకోండి, వాళ్ళని కట్టెలు పట్టుకొని తరుముకుంటారండి. ఆ కట్టెలు పట్టి తరుముకుంటే ఆ పాపం పరిగిస్తున్న వాళ్ళ నీళ్ళలోకి నెట్టేస్తారు. ఒంటి మీద ఉండేదే బట్ట వాళ్ళకు ఒక గోచుకుంటూ ఉంటుంది మగవాళ్ళకి, ఆడవాళ్ళు కూడా చాలా పాపం ఇదిగా వాళ్ళు ఇబ్బంది అనిపిస్తుంది, తీసుకెళ్ళి నీళ్ళలో తోసేస్తారు. ఆడ మగ పసిపిల్ల తేడా లేకుండా ఆ చలిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా వాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, అట్లా ఉండాల్సింది. కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే డబ్బు వాడి దగ్గర ఉండిపోయిందో అదంతా వాళ్ళకి ఇప్పించాలి. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటు చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి అక్కడ. ఇవి మీ రికమెండేషన్. ఇంకా ఉన్నాయండి మా రికమెండేషన్లో. ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కంప్లైంట్స్ అన్నీ కూడా వీడికి భయపడి ఇన్వెస్టిగేషనో లేదంటే తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీకి భయపడి ఇన్వెస్టిగేషన్ కాదండి, వీళ్ళ పట్ల సరైన దిశలో వీళ్ళకి న్యాయం జరగాలి, అందుకు తగినట్టుగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్స్ అని పక్క పెట్టారు, ఆ కంప్లైంట్స్ అన్నీ తీసుకోవాలి, అసలు కంప్లైంట్ తీసి సరైనటువంటి సెక్షన్స్ని అక్కడ ఇచ్చేయాలి. అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అక్కడ. వాళ్ళు దేశ పౌరులు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు హాయిగా బ్రతకాలి. ఎవరిని వాళ్ళకి పిల్లలకున్న హక్కులు పిల్లలకు తెలియాలి, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకున్న హక్కులు తెలియాలి, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని విషయాలు వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఆనందంగా బ్రతికేటువంటి అవేర్నెస్ క్యాంప్స్ ఇవి పెట్టాలండి అక్కడ. దానికోసం ఎక్కువ మంది ఎన్జిఓస్ కూడా అక్కడ పనిచేయాలి. అవసరమైతే కొంతమంది ఎన్జిఓస్ ఆ ఏరియాస్ని అడాప్ట్ చేసుకుని కూడా పనిచేయాలి, అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. తర్వాత అక్కడ 100, 112 అనేసి మనకి ఎమర్జెన్సీ ఇది ఉంటుంది కదా, అవి కూడా అక్కడ కనపడలేదు అక్కడ. అవి కూడా తిరిగి అక్కడ సరిగ్గా పని చేయాలి. ఆ వ్యవస్థ పేరుకుంది, పని చేయవంతే, అవి పని చేయాలి. ఆ పని చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి అథారిటీస్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసంగా వొకేషనల్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టాలి. అదొకటి ఇచ్చామండి మేము. దానికోసంగా చుట్టుపక్కల ఇండస్ట్రీస్ని, బిజినెస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ లోకల్ వాళ్ళని అడిగి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పించాలి. వొకేషనల్ కోర్సు పెట్టాలి, లోకల్ ఇండస్ట్రీస్లో
బిజినెస్ పీపుల్తో మాట్లాడి వాళ్ళకు ఒక జీవనాధారాన్ని ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ల్యాండ్ వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. చెరువులు చేపలు చేశారు, ఇంకెక్కడైనా ఇప్పించండి వాళ్ళకి. వీళ్ళకి జీవనాధారానికి చీప్ రేట్స్లో ఇప్పుడు ప్రస్తుతం తక్కువ ధరకి వాళ్ళకి సరుకులన్నీ అందుబాటు కావాలి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఒంటి మీద బట్ట, వాళ్ళ ఒంటి శరీరంలో ఉన్న కండ చూసిన తర్వాత అసలు సభ్య సమాజంలో మనం నిజంగా ఉన్నామా? అసలు మన సభ్య సమాజంలో బ్రతకడానికి మనకి అర్హత ఉందా అనిపించింది నాకు. అవును. మన దేశంలో, మన సమాజంలో ఒక ఏరియాలో ప్రజలు ఈ విధంగా వాళ్ళ పరిస్థితి ఇంత దౌర్భాగ్యం హీనంగా ఉందనంటే అసలు మనకి మాట్లాడే అర్హత ఉందా అని కూడా అనిపించిందండి. సమాజాన్ని గమనించుకోకుండా ఉన్నా, సోషల్ రెస్పాన్స్ లేకుండా ఉన్నా ఈరోజు అక్కడ జరిగింది. సందేశకాలి ఆడవాళ్ళు నోరిప్పి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ వెనక కొంతమంది ఏదో విధంగా కొన్ని శక్తులు, దైవీయ శక్తులు లాంటివి పనిచేశాయి కాబట్టి ఈరోజు మొత్తం ప్రపంచం ముందుకు వచ్చింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గట్టి పవర్ఫుల్గా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ మాత్రం ధైర్యం చేయగలిగారు. అదే కనుక లేకపోతే ఇక్కడ ఈ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఇంతకాలం చేసిన అరాచకం ఎప్పటికీ అలాగే జరిగేది కదా. తర్వాత విజయభారతి గారు ఒక విషయం అండి, మరి వీళ్ళు మామూలుగా ఒకప్పుడు ఇవి వ్యవసాయ భూముల్ని వాళ్ళు సాల్ట్ వాటర్తో నింపేసి బలవంతంగా మార్చారు కదా, భూముల్ని చెడగొట్టి. అవునండి. ఇప్పుడు మళ్ళా వాటిని పునరుద్ధరించాలి కదా. అవి సారవంతమైన నేల చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రొసీజర్, చాలా టైం తీసుకుంటుంది. మా రికమెండేషన్ అందుకే వాళ్ళకి ఇవి ఒకటి చేస్తూ వాళ్ళు బ్రతకడానికి అగ్రికల్చర్ ల్యాండ్ ఇవ్వండి. రెండవది మరి వీళ్ళకి జరిగిన అఘాయిత్యాలు జరిగినాయి కదా, మోకాలు చిప్పలు పగిలిపోయినాయి అంటున్నారు, భయంకరమైన నేరాలు అఘాయిత్యాలు ఎన్నో జరిగినాయి కదా, వీటికి శిక్షలు పడాల్సిందే, శిక్షలు పడాలి. ఇక్కడ దీని విషయంలో ఇప్పుడు మీరు రికమెండేషన్ ఇచ్చారు, ఇక్కడతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రూల్ అయింది, ఇప్పుడు చట్టము దాని పని చేసుకుని శిక్షలు పడాలి. ఇక్కడ చిత్రం ఏమవుతున్నదంటే మీ పని మీకు ఫిబ్రవరిలో మీ దృష్టికి వచ్చింది, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి వెళ్ళిన అధికారులు తలకాయ పగలగొట్టిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత దీన్ని ఇక్కడ కలకత్తా హైకోర్టులో పిటిషన్ పడ్డది, ఇది సిఐడి నుంచి సిబిఐకి మార్చాలి అని. మార్చారు. హైకోర్టు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది, ఇచ్చి ఇది సిఐడి నుంచి సిబిఐకి అప్పచెప్పండి అని, ఫలాని సాయంత్రం 4:30 కల్లా అప్పచెప్పండి అని. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సిబిఐ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మేము ఇవ్వము, హైకోర్టు చెప్పినా సరే ఇవ్వము, మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం అన్నారు. సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు అన్నది అసలు అది ప్రైవేటు ఇండివిజువల్స్ సంబంధించి మీ స్టేట్ గవర్నమెంట్కి ఏమిటి ఇంట్రెస్టు, అసలు ఇది మీరు ఎందుకు పట్టించుకోవాలి, మేము ఇందులో ఇంటర్ఫీర్ కాము, హైకోర్టు చెప్పినట్టు నడవాలి అన్నారు. రేపు జూలైకి వాయిదా వేశారు. అందుకని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. ఆ సిబిఐ చేతిలో వాళ్ళు వెబ్సైట్ ఏదో ఓపెన్ చేసి కంప్లైంట్ చేస్తే 900 ల్యాండ్ గ్రాబ్ కంప్లైంట్స్ వచ్చినాయి. మీరు అన్నవి 1-2 కాదు, 900 వచ్చినాయి. అలాగే 100 మంది ఆడవాళ్ళు వాళ్ళు మాకు లైంగిక అత్యాచారాలు మాకు జరిగినాయి, మమ్మల్ని ఈ రకంగా జరిగినాయి అనేది వాళ్ళు చెప్పారు. ఈ 100 కేసుల్లో హైకోర్టు అనేది 1% న్యాయం ఉన్నా, నిజమున్నా, 100లో ఒక్కటి అంటే ఒక్కటిది ఉన్నా అది షేమ్ఫుల్, అంతకన్నా సిగ్గుచేట ఏం లేదయా, దీనికి ఎందుకు అడ్డం పడుతున్నారని హైకోర్టు అన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ మమతా బెనర్జీ గవర్నమెంటు, ఆ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు అడ్డం తిరిగి ఇప్పటికైనా సిగ్గుండాలి కదా, కనీసం ఇప్పుడన్నా వాళ్ళ సంగతి బయటపడదని. అది కాకుండా ఇప్పుడు ఇది మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న, ఇప్పుడు వాళ్ళనేది ఏమిటంటే ఇదంతా కూడా బీజేపీ కావాలని ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న దుర్మార్గము. ఈ అత్యాచారానికి గురైన వాళ్ళందరూ ఎవరి మీద మేము ఏ విధమైనది ఏం లేదు, వాళ్ళందరినీ ఆడకూతుర్లని పువ్వులో పెట్టి మేము చూసుకుంటున్నాము. వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు తెల్ల కాగితం మీద ఆ బీజేపీ మీరు అన్నారు, రేఖా పాత్ర ఉన్నారు కదా, వీళ్ళు ఆమె ఎవరో పాయలి అని ఒక ఆమె ఉందట, వీళ్ళు వచ్చి మోసం చేసి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకొని మీకేదో స్కీములు ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పి మాకు పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో మా మీద లైంగిక అత్యాచారం కంప్లైంట్ చేశారు.
ఇగో వాళ్ళందరూ వీళ్ళు పోయి వాళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చారు, బలవంతాన కేసు విత్డ్రా చేయిస్తున్నారు. ఇగో వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా కేసు మానేసుకుంటున్నారు. ఇదంతా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారము అంటున్నారు. దీన్ని మీరేమంటారు? సార్, నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఒక టీం మా చైర్పర్సన్ గారు ఇన్వెస్టిగేషన్ పంపిస్తే వెళ్ళాము. ఈ రాజకీయ పార్టీలతోటి రాజకీయాలతో సంబంధం లేదు మాకు. అక్కడ ఏ గవర్నమెంట్ ఉందో కూడా మాకు అవసరం లేదు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా, ఇది నిజంగా జరిగిందా, జరిగితే ఎట్లా, దీనికి ఏంటి పరిష్కారం, ఏంటి, ఏం చెయ్యాలి అని దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడం కోసంగా స్పష్టంగా 3 రోజులు ఉండి అక్కడ ప్రజలతోటి, మహిళలతోటి, కొంతమంది వృద్ధులైన మగవాళ్ళతోటి అందరితో మాట్లాడి విస్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాం. మేము ఎన్హెచ్ఆర్సీకి ఏ ప్రలోభం లేదు, ఏ ఒక్క పార్టీతోటి సంబంధం లేదు. అసలు పార్టీలు ఎవరు మీకు స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది ప్రజలకు తెలియాలి. నిజంగా హ్యూమన్ రైట్స్ మన వైలేషన్ జరిగిందా లేదా అనే విషయాన్ని బట్టబయలు చేయాలి. ఎంక్వైరీ మీరే చేశారు కదా, వచ్చిన వాళ్ళందరూ స్వచ్ఛందంగానే చెప్పారు కదా. స్వచ్ఛందంగా వచ్చారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అక్కడ ఎటువంటి మేము ఆఖరికి అక్కడ మీడియా వచ్చినా కూడా మేము మాట్లాడలేదు. ఎంతో అడిగారు మమ్మల్ని, మేము మాట్లాడలేదు మీడియాతో కూడాను. ఎందుకంటే వచ్చింది ఎన్హెచ్ఆర్సీ తరఫున ఇన్వెస్టిగేషన్కి వచ్చాం. అది విస్పక్షపాతంగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా అడిగి తీసుకున్నాము. ఎవరెవరిని కలవాలి అందరినీ కలిసాము. ఎవరెవరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకోవాలి, పోలీస్ దగ్గర తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వీడియో వస్తే అతని దగ్గర తీసుకున్నాం. కొంతమంది టీచర్స్ వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఎవరిని వదలలేదు. మొత్తము ఒక మంచి రిపోర్ట్ తయారు చేసి వచ్చాం. కానీ అది తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, లేదా అక్కడ భారతీయ జనతా పార్టీ ఉండనివ్వండి, కాంగ్రెస్ ఉండనివ్వండి, ఎవరున్నా కూడా అవసరం లేదు. వాళ్ళు ఏమంటున్నారు కూడా అక్కర్లేదు. మాకు కావాల్సింది మానవ సమాజము నిజంగా అక్కడ హక్కులు కోల్పోయి బాధపడ్డదా, అది అందులో నిజం ఎంత, నిజం ఉందా లేదా, అది మాత్రం ఇన్వెస్టిగేట్ చేయడానికి చేసుకొని వచ్చాం. ఆడ జరిగింది దారుణాలు, విపరీత వ్యవహారం నడిచింది అక్కడ, దుర్మార్గులది. చాలా కష్టపడ్డారు. ఆఖరికి వచ్చే రోజు కూడా మా మీద అటాక్ చేయడానికి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఒక పడవలో వాళ్ళందరూ ఎక్కారు జెండాలు పట్టుకొని. ఏంటండి? తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు జెండాలతోటి ఒక పడవ ఎక్కారు. మేము నేరుగా వచ్చి ఇంకొక పడవ ఎక్కాం. పడవ ఎక్కిన తర్వాత మా పడవ వైపుకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మాకు సిఆర్పిఎఫ్ చాలా ఉంది బలగం. మధ్యలో ఇంకొక పడవ మాది వచ్చింది, సిఆర్పిఎఫ్ వాళ్ళది. అందువల్ల వాళ్ళు ఇంకా అటు వెళ్ళిపోయారు. మేము మా రూట్లో మేము వచ్చాము. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ మమ్మల్ని ఆపేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని. చాలా భయపడ్డారు. లోకల్ ప్రజలు కూడా భయపడ్డారు. ఈ ఆడవాళ్ళు ఏంటి ఇంత ధైర్యం కూర్చొని ఆటోలు వెళ్ళాము. ఈ ఆటోల్లో ఇదే చరిత్రలో మొదటిసారి వాళ్ళందరూ బయటికి రావటం. ఈ ఆటోల్లో వెళ్తున్నాం. మేము వెళ్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు భయము, మౌనము, ఆశ్చర్యం అన్నీ ఉన్నాయి అక్కడ. ఈ ఆటోలు ఎందుకు, కార్లో వెళ్ళవా అక్కడ? అన్ని చిన్న చిన్న ల్యాండ్ని అంతా అటు ఇటు చేసి చిన్న చిన్న కరకట్టల్లాగా ఉన్నాయి. ఆ కరకట్టల మీద ఆ రాళ్ళల్లో నడుచుకొని మేము వెళ్తామని వెళ్తారులే అనుకున్నారు. ఎందుకంటే మన దేశంలో అనేక మంది మనం వెళ్తూ ఉంటాం ఏది ఇన్వెస్టిగేషన్లకని, సుఖంగా ఉన్న దగ్గర కూర్చొని చేసుకొని వెళ్ళిపోతారులే అని ఇన్వెస్టిగేషన్కి ఎవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళ యొక్క అనుమానం, వాళ్ళ నమ్మకం. ఎన్హెచ్ఆర్సీ నుంచి వెళ్ళిన మేమేం ఆ విధంగా సుఖం చూసుకొని రాలేదు. ఎక్కడైతే మట్టిలో కూర్చోవాలో మట్టిలో కూర్చున్నాం, ఇరిగిపోయిన కుర్చీల మీద కూర్చున్నాం, నిలబడే ఉన్నాము. అన్ని రకాలుగా కూడా మేమేంటే ఆ బాధితులతో పాటు కలిసిపోయాము. వాళ్ళకు ఒక ఆశ్వాసన ఇచ్చాము, వాళ్ళకు ఒక ప్రేమ అభిమానం కలిగేటట్టు మాట్లాడాము. మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాము. చాలా బాగా మంచి పని చేశారండి విజయభారతి గారు. ఇది మనకు తెలియకుండానే ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అని అంటే వీళ్ళకే కనుక రేపు రాజ్యాధికారం దేశంలోనే వస్తే ఇక సందేశ ఖాళీలు దేశం అంతా వస్తాయి. అక్కడ జరిగింది ఎక్కడైనా జరగవచ్చు కదా. సభ్య సమాజానికి మీరు చక్కటి హెచ్చరిక చేశారు. సందేశ్ ఖాళీ విషయంలో సార్ కోర్టులలో కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, వీడియోస్ వస్తున్నాయి. మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. తర్వాత వచ్చేసి మా డాక్యుమెంట్స్ అన్నీ పంపించాం మేము. తర్వాత బయట సభ్య సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కళ్ళు తెరుచుకునే అందరూ మాట్లాడుతున్నారు.
అయితే ఇలాంటి సందేశ్ ఖాళీలు మన దేశంలో చాలా ఉన్నాయి. అందువల్ల మనం అది కాస్త గమనించుకొని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు సోషల్ లింక్ ఉండాలి, సమాజంతో నేను కలిసిపోవాలి అనే భావన నిర్మాణం కాకపోతే ఎవరు ఎప్పుడు ఏ విధంగా బాధలు పడాల్సి వస్తుందో తెలియదు. మంచిదండి. మరి విజయభారతి గారు, చక్కటికి మీరు జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలైనందుకు మంచి పని చేశారు. మా అందరికీ కూడా గర్వపడేట్టుగా ఒక చక్కటి విషయాన్ని బయటికి తెచ్చారు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.